హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఓల్డ్ పట్టు శారీతో లెహెంగా అయితే స్టిచ్ చేయబోతున్నానండి. ఈ లెహెంగా వచ్చి 7 to 8 years పాపకండి. కామెంట్లో అడిగారు కదా చిన్నపిల్ల డ్రెస్ చూపించమనేసి, అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. రెండు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ లైనింగ్ని నేను 3 meters అయితే తీసుకున్నాను. 3 metersలో బాడీ పార్ట్కును హ్యాండ్స్కును తీసేసి మిగిలినది బాటమ్ పార్ట్కి అయితే వేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు కావాల్సినంత బాడీ పార్ట్ కోసం అయితే తీసుకుందాం. బాడీ పార్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 24 అండి. దాంట్లో 4th పార్ట్ వచ్చేసి 6 inches వస్తుంది కదా. 6 inchesకు 2 inches 3 inches అట్లా ఏమైనా ఖర్చులకు పెట్టేసుకొని మిగిలిన క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. నేనైతే 8.5 inches పెట్టేసి కట్ చేస్తున్నాను. ఇది బాడీ పార్ట్ కోసం అండి క్లాత్. ఇప్పుడు బాడీ అయితే కట్ చేసుకుందాము. బాడీ పొడవు వచ్చేసి 12 inches రాసింది. 12 inchesకి పైన కింద ఖర్చులకు పెట్టేసుకోవాలి. 1 inch పైన 1/2 inch కింద 1/2 inch. సో 13 inches అయితే తీసుకోవాలి. ఇది కూడా ఇటు పక్క చివర్లో కూడా 13 inches రాసుకోవాలి. అక్కడి వరకు లైన్ అయితే మార్క్ చేసుకోవాలండి మనం 13 inches వరకు. సారీ అండి, నేను కెమెరాలో మొత్తం కవర్ అవుతుంది అనుకున్నాను. కింద అయితే పల్లిది అస్సలు చూసుకోలేదండి, సారీ అండి. పైన వచ్చేసి ఇంకా షోల్డర్ అండి 11.5 రాసింది కదా. 11.5లో హాఫ్ వచ్చేసి 5 inches పైనే ఉంటుంది. 5 inches 2 గీతలు వచ్చింది. నేను అంత పెట్టేశాను, కానీ ఎక్కువ అవుతుంది ఆ పాపకి అనిపించింది నాకు. వాళ్ళ ప్రకారం చేయకుండా నేను 5 inches పెట్టేశాను. 5 inches పెట్టి 2.5 మెడకి, అదే నెక్కుకి, 2.5 షోల్డర్కి, రెండిటికి కలిపి 5 inches మాత్రమే పెట్టానండి. 5.5 ఎక్కువ అవుతుంది అనిపించింది నాకు. అందుకోసం నేను 1/2 inch తగ్గించేసాను. తర్వాత ఆమ్ డౌన్ అండి. ఆమ్ డౌన్ వచ్చేసి 5.5 అయితే పెడుతున్నాను. పైన ఎంత షోల్డర్ ఉంటుందో కింద ఆమ్ డౌన్ కూడా 5 అంతే పెట్టాలండి. 6 inches వచ్చే 6 inches కూడా పెట్టేసేయాలి. అలాగే నేను 5.5 పెట్టేశాను. ఈ 5.5 దగ్గరికి ఇలా డ్రా అయితే చేసుకున్నానండి. తర్వాత నెక్ అండి. నెక్ ఇది ఫ్రంట్ నెక్కి అయితే డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ అయితే 4.5 అండి. 4.5 దగ్గరికి అయితే మార్క్ చేశాను. ఇలాగే కావాలంటే ఇలాగే చేసుకోవచ్చు. రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ అయినా రౌండ్ అయితే ఇలా కరువు తీసేసుకోవచ్చు అండి. తర్వాత వచ్చి వేస్ట్ లూజ్ అండి. వేస్ట్ లూజ్ అంటే నడుము లూజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి 21 inches ఉంది. 21లో ఇలా 4 భాగాలుగా టేపును మడత వేసుకుంటే కనుక 4th పార్ట్ అయితే వచ్చేస్తుంది. నాకైతే 5 పైన ఒక గీత అయితే వచ్చేసింది. అలాగే డ్రా చేసుకోవాలి నడుము దగ్గర. ప్లస్ మనం టక్స్ ఇస్తాం కదా, టక్స్ కోసం అయితే 1 inch అయితే డ్రా చేసుకోవాలి. టక్స్ అయినా ఇచ్చుకోవచ్చు, మనం అలాగే షేప్ అలాగే వచ్చేలాగా ఫ్రిన్స్ కట్ లాగా అయినా కూడా పెట్టేసుకోవచ్చు అండి. తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. దానికోసం 1 inch పెడుతున్నాను. ఖర్చులకు వచ్చేసి 2 inches పెడుతున్నాను. మొత్తం అలా డ్రా అయితే చేశాను. వీడియోలో అయితే కనిపించట్లేదండి, సారీ అండి, నేను చూసుకోలేదు అస్సలు. తర్వాత చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్లో మనం 4th పార్ట్ ఇందాకే వేసుకున్నాం కదా 6 inches. 6 inches వేసుకున్నాము. 2 inches ఖర్చులకు వేసుకున్నాము. ఇలా రౌండ్ అయితే తీసేసేయాలి, కరువు ఆమ్ రౌండ్ అండి. తర్వాత నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను. రౌండ్గానే పెడదామని అనుకుంటున్నాను. మొత్తం మార్క్ చేసిన దాని ప్రకారం కట్ చేసుకోవాలి. నేను కట్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ నెక్కులు అయితే రావాలి కదండి. ఇప్పుడైతే నెక్ దగ్గర వేసి ఆపేసేసి నేను 4.5 పెట్టాను కదా ఫ్రంట్ నెక్కి. బ్యాక్ నెక్కి వచ్చేసి 1 inch పెంచుతున్నాను. 5.5 పెడుతున్నాను. 5.5 దగ్గరికి మార్క్ చేసి ఇలాగే రౌండ్ అయితే ఇచ్చేసాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. బ్యాక్ కట్ చేసుకుంటే ఎక్కువ అయిపోతుంది కదా. సో ఫ్రంట్ కట్ చేసుకునేసి మనం ఒక లేయర్ లోపల లేయర్ బయటికి పెట్టేసేసుకోవాలి. ఇది ఫ్రంట్గా అనుకోవాలి, ఇది బ్యాక్ పార్ట్ అనుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయితే ఇచ్చి ఇలాగే పెట్టేసుకొని ఆ నెక్ అయితే షేప్ అయితే ఇచ్చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. అంతేనండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయాయి. తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం కూడా నేను క్లాత్ అయితే తీసుకున్నాను. హ్యాండ్స్ అయితే 8.5 inches వరకు చెప్పారండి వాళ్ళు. మనం 8.5 ఉందా లేదా క్లాత్ అనేది చూసుకోవాలి. అడ్డము నిలువు మొత్తం 8.5 ఉందండి. నేను 8.5 దగ్గరికే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని అక్కడ వరకు లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైన మాత్రము ఒక 1 inch వరకు స్ట్రైట్ అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ ఈ హ్యాండ్స్ ఇక్కడే కాదండి, ఎక్కడికైనా ఎంత ఏజ్ వాళ్ళకైనా ఒక 1 inch కానీ ఒక 1/2 inch కానీ స్ట్రైట్గా ఉండేటట్టు లైన్ అయితే చూసుకోవాలి. తర్వాత
హ్యాండ్ డౌన్ అండి, డౌన్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ వరకు లైన్ అయితే డ్రా చేశాను. 2.5 ఇంచెస్ వరకు లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నేను 7 ఇంచెస్ ఇలా పెడుతున్నాను. 7 ఇంచెస్ తర్వాత ఖర్చుల కోసం వచ్చేసి 2 ఇంచెస్ అని పెడుతున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు 7 ఇంచెస్ దగ్గరికి ఇలా కరువు తీసేసుకొని 2 ఇంచెస్ ఖర్చులకు పెట్టాను కదా, ఆ ఖర్చులు వచ్చేసి ముందర వాళ్ళు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర భుజాల దగ్గర కొంచెం కుచ్చులు పెట్టమన్నారండి, ఒక 2 ఇంచెస్. అందుకోసం నేను ఎక్కువ వదిలేశాను. మామూలుగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇప్పుడైతే పెట్టి చూపిస్తాను చూడండి. మనం బాడీ పార్ట్ అయితే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ దగ్గర తీసుకొని పైన షోల్డర్కి అయితే జాయిన్ చేస్తాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఆ 7 ఇంచెస్ వచ్చేసి చంక లూజ్, టోటల్ లూజ్ అండి. మనము లూజు కాకుండా ఖర్చులకు కాకుండా మామూలుగా ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వేయాలి కదా, ఒక 5 ఇంచెస్ దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. అలాగండి 5 ఇంచెస్ దగ్గరికి ఎగ్జాక్ట్ మార్కింగ్ వస్తుంది. 7 ఇంచెస్ ఖర్చులకండి, 7 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ ఖర్చులకు అండి మనం పెట్టేసుకునింది. ఆ ఎగస్ట్రా వచ్చేసి కొంచెం అదే కుచ్చులు పెట్టాలి కదా బఫ్ లాగా, అందుకోసం వచ్చేసి ఆ ఎగస్ట్రా అయితే పార్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను 3 లైన్స్ ఎందుకు గీసానో. తర్వాత కింద హ్యాండ్ లూజ్ అండి, లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ చెప్పారు, 7లో హాఫ్ వచ్చేసి 3.5 అండి. 3.5 దగ్గరికి అయితే మార్క్ చేశాను. తర్వాత ఖర్చులకు కూడా మార్క్ చేశాను 2 ఇంచెస్. ఇప్పుడు మనం ఎగస్ట్రా తీసుకున్నాం కదా కుచ్చుల కోసం, అక్కడి నుంచి లైన్ అయితే డ్రా చేసుకుందామండి. అక్కడైతే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర కాకుండా ఇలా అయితే తీసేసుకొని దాని ప్రకారం అయితే కట్ చేసుకోవాలండి హ్యాండ్. అంతేనండి, హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. మనము హ్యాండ్ భుజం దగ్గర వచ్చేసి షోల్డర్ దగ్గర మనము టక్స్ అయితే ఇచ్చుకోవాలి గుర్తుండడం కోసము. ఇలా అయిపోయింది. ఇందాక ఫ్రంట్ పార్ట్కి లేవు తీయలేదు కదా, ఫ్రంట్ పార్ట్కి ఒక 1/4 ఇంచు ఉండేటట్టు చూసుకొనేసి ఇలా కరువు తిప్పేసి ఇక్కడైతే మనము కట్ చేసుకోవాలండి. లోతు తీసుకోవాలి చిన్నగా అండి, ఒక 1/2 ఇంచు కానీ ఒక 1/4 ఇంచు కానీ, చిన్నపిల్లలకి అయితే 1/4 ఇంచు అయితే సరిపోతుంది. ఇలా అయితే తీసాను. మొత్తం అయితే రెడీ అయిపోయింది బాడీ పార్ట్ వచ్చేసి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేశానండి. చూడండి కనిపిస్తుంది కదా, ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి 28 వచ్చింది బాటమ్ పార్ట్ మొత్తము. నేను 28 తీసుకుంటున్నాను, ఎందుకంటే పెరిగే పాప కదా. లెహెంగా కోసం అయితే యాక్చువల్గా అయితే మనం 2 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలండి, ఎందుకంటే బెల్ట్కి కూడా 2 ఇంచెస్ వస్తుంది కదా. టోటల్గా అయితే సరిపోతుంది 28 ఇంచెస్. కానీ నేను పెరిగే పాప కదా అనేసి నేను కొంచెం ఎక్కువే పెడదామనేసి నేను పెడుతున్నాను. 28 ఇంచెస్ దగ్గరికే ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గరికే పెట్టేసుకుంటున్నాను. మనం బెల్ట్ వేసేసరికి 29 ఇంచెస్ వస్తుందండి. ఖర్చులకు బెల్ట్కి అంతా పోగా 29 ఇంచెస్ వస్తుంది. సో మనం ఎగ్జాక్ట్గా అయితే తీసుకుంటున్నాము 1 ఇంచ్ ఎగస్ట్రాగా. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ అయిపోయింది, బాడీ పార్ట్ అయిపోయింది. దాని ప్రకారం నేను ఆ క్లాత్, మెయిన్ క్లాత్ శారీ క్లాత్ ఉంది కదండి, దాని ప్రకారం అయితే కొంచెం ఎగస్ట్రాగా పెట్టేసి మొత్తం అయితే కట్ చేసుకున్నాను. ఈ బార్డర్స్ కూడా బెల్ట్ కోసం అయితే తీసుకున్నానండి, హిప్ బెల్ట్ కోసము. తర్వాత ఈ క్లాత్ మొత్తము నేను నాడాల కోసం అయితే తీసుకున్నాను. అంతేనండి, హ్యాంగిల్స్ వీటి కోసము కటింగ్ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ బాడీ పార్ట్స్ తీసుకోవాలి. బాడీ పార్ట్లో ఒక పార్ట్ని అయితే తీసేసుకున్నాము. తీసుకొని మెయిన్ పీస్ ఉంటుంది కదండి, మెయిన్ సైడ్ పైన రైట్ సైడ్ వచ్చేసి పైకి పెట్టేసుకోవాలి శారీ క్లాత్ని. లైనింగ్ని దానిపైన పెట్టేసుకొనేసి కొత్త వాళ్ళైతే ఇలా అయితే డ్రా చేసుకోండి, ఎందుకంటే స్టిచ్ కరెక్ట్గా పడుతుంది, హెచ్చు తగ్గులు లేకుండా ఇట్లా పెట్టేసుకోవాలి. తర్వాత కొత్త వాళ్ళైతే పిన్నులు కూడా అక్కడక్కడ పెట్టేసుకోవాలి. నేనైతే పిన్నులు అయితే పెట్టడం లేదు, మీరైతే కొత్త వారైతే పెట్టేసుకోండి ఖచ్చితంగా. ఇలా రౌండ్గా నెక్ చుట్టూ ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. పాదం అంచునే వేసుకోండి, ఎగస్ట్ అయితే తీసుకోకూడదు. ఇలా పెట్టేసుకున్న తర్వాత లోపల శారీ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తము నెక్ చుట్టూ కట్ చేసుకున్న తర్వాత టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఖచ్చితంగా టక్స్ అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే నెక్ నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఈ నెక్ చుట్టూ ఇలా చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. జాగ్రత్తగా ఇచ్చుకోండి, కుట్టు మీద పడకుండా ఆ కటింగ్ అనేది. తర్వాత లైనింగ్ వైపే ఖర్చులు ఉండేటట్టు చూసుకొని లైనింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రండి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్గా నెక్ అయితే ఫోల్డ్ అవుతుంది, ఎగుడు దిగుడు లేకుండా నీట్గా అయితే ఫోల్డ్ అయిపోతుంది. ఇలా అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఇది చూడండి నీట్గా ఫోల్డ్ అయిపోతుంది.
ఇలా పెట్టేసుకొని నీట్గా సర్దుకొనేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది బ్యాక్ నెక్ కదా, సో మనం బ్యాక్ నెక్ అయితే రెడీ చేసేసుకున్నామండి. ఇలా నెక్ మొత్తం రెడీ అయిన తర్వాత, ఫినిష్ అయిన తర్వాత లూజ్ కుట్ అయినా పెట్టేసుకొని చుట్టూ ఒక లూజ్ కుట్ అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకొని కట్ చేసుకోవచ్చు. ఎగస్ట్రా ఉన్న పార్ట్ మొత్తం నేనైతే గమ్తో జాయిన్ చేస్తానండి. గమ్తో అయితే ఈజీగా తొందరగా పని అయిపోతుంది. అందుకోసం అనేసి ఇక్కడ గమ్ అంతా ఇలా పెట్టేసి ఇలా అతికిచ్చేసి నేను ఎగస్ట్రా ఉన్న శారీ క్లాత్ మొత్తాన్ని అయితే ఇలా కట్ చేసుకున్నానండి నీట్గా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ టు సేమ్ అలాగేనండి. ఇప్పుడైతే మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకునేసి నేను ఇందాక టక్స్ కోసం 1 ఇంచ్ పెట్టాను కదా, అది టక్స్ లాగా లేకుండా నేను ప్రిన్స్ కట్ లాగా ఇలా షేప్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దానికోసం వచ్చేసి మనం ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచెస్ దగ్గరికి అయితే ఒక మార్క్ అయితే గీసుకుందాము. ఒక మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఇక్కడ పెట్టేస్తున్నాను. 1 ఇంచ్ దగ్గరికి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత పై నుంచి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 దగ్గరికి ఉంటుందండి, లేదా పెద్దవాళ్ళకైతే ఒక 10 ఇంచెస్ వరకు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు 9 ఇంచెస్ దగ్గరికి అయితే నేను పెడుతున్నాను. కరెక్ట్గా షోల్డర్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మనం కింద 2.5 దగ్గర పెట్టుకున్నాం కదా, అక్కడ ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి స్ట్రైట్గా అయితే ఉండకూడదండి, క్రాస్గా ఉండాలి. సో అందుకోసం నేను ఇక్కడైతే 3 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేస్తున్నాను. కింద అయితే 2.5, పైన అయితే 3 ఇంచెస్ వరకు అయితే ఇలా మార్క్ చేస్తున్న. పెద్దవాళ్ళకైతే 4 ఇంచెస్ అలా పెడతారండి, చిన్న పాపే కదా. సో నేను అక్కడ వరకు గీస్తున్నాను. ఇలా వస్తుందండి షేప్ మొత్తము. అక్కడ నుంచి చెస్ట్ లూజ్ ఇక్కడ మనము ఆమ్ రౌండ్ దగ్గర ఇట్లా కరువు తీస్తాం కదా, అక్కడ వరకు చిన్నగా ఇలా షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలాగ నీట్గా క్రాస్గా రెయిన్బో టైప్లో ఇలాగైతే ఇచ్చేసుకొనేసి ఇక్కడ నుంచి మనం కొంచెం షేప్ ఇచ్చేసుకోవాలండి. ఆ 1 ఇంచ్ దగ్గరికి ఆ చెస్ట్ లూజ్ దగ్గరికి అయితే కలిసిపోవాలి, అంతేనండి. అలాగే సేమ్ టు సేమ్ ఇటు సైడ్కి కూడా మార్క్ వచ్చేలాగా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ట్యాప్ చేస్తే చిన్నగా అది ఆ మార్కింగ్ అనేది ఇటు సైడ్కి కూడా పడిపోతుంది. సేమ్ టు సేమ్ అలాగేనండి. చూడండి మార్కింగ్ కూడా కనిపిస్తుంది కదా, దానిపైన మళ్ళీ ఒక తిక్కుగా అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇలాగ ఆ 2 లైన్స్ ఈక్వల్గా కలిసేటట్టు పెట్టేసుకోవాలి. అంటే హాఫ్ ఇంచ్ అండి. ఇలా పెట్టేసుకునేసి నీట్గా మనం డ్రా చేసిన కాడికి ఆ లైన్ అయితే మిడిల్లో పడేటట్టు చూసుకుంటూ నీట్గా సర్దుకుంటూ కుచ్చులు రాకుండా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా సర్దుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. ఇలా నీట్గా అండి. ఇలా టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇలా వేయగలుగుతారండి. కొత్త వారి కోసం నేను ఇంకో సైడ్ ఉంది కదా, ఇంకో సైడ్ ఈజీ పద్ధతులు అయితే చూపిస్తాను. అలా కుట్టేసుకోవచ్చు. ఇలా కుట్టేసుకుండే వాళ్ళు ఇలా కుట్టేసుకోవచ్చు, లేదా అలాగైనా కుట్టేసుకోవచ్చు. చూడండి చాలా నీట్గా వచ్చేసింది, సుంచులు ఏం లేకుండా నీట్గా వచ్చేసింది కదా. ఇంకో సైడ్ అయితే ఈజీ పద్ధతి అని చెప్పాను కదా, చూడండి మనం మార్క్ గీసిన దాని ప్రకారము బిగినర్స్ అయితే ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అలా ఇలా జరగకుండా వేరే క్లాత్లు అయితే జరిగిపోతాయి కదా, లైనింగ్కి మాత్రమే కుట్టుబడుతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్కి పడదు. అలా లేకుండా ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మొత్తము పడిపోతుంది. ఈ క్లాత్ అయితే ఏం కాదండి, అదే చిన్న మెత్తని క్లాత్లు అయితే అలా పడదు. ఇలా చేసుకోవడమే మంచి పద్ధతి అండి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ వేసుకొని ఆ స్టిచ్చెస్ పైన మళ్ళీ ఒక స్టిచ్ వచ్చేలాగా చూసుకుంటూ ఇప్పుడు చూడండి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, అది చెస్ట్ లూజ్ వరకు అదే స్టిచ్ పైన ఇలా వేసుకుంటూ తర్వాత ఇక్కడ నుంచి మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు అనేది మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ మార్కింగ్ కుట్టు అనేది ఇలా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకొని ఒక్క 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా అయితే స్టిచ్ అయితే చేసుకోవాలండి. చూడండి 2 ఈక్వల్గా ఎంత బాగున్నాయో ఎలా వచ్చాయో. చిన్నపిల్లలకైతే ఇలా ప్రిన్స్ కట్ ఇలా అయితే కుట్టేసుకోవచ్చు కట్ చేయకుండా ఈజీగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం వాళ్ళు ఉక్సులు పెట్టుకోవాలి కదా, మనం లెహంగా కదా, బ్యాక్ ఉక్సులు పెట్టుకోవాలి కాబట్టి మనం ఉక్సులు పెట్టుకోవడానికి ముందు కింద అయితే బ్యాక్ బెల్ట్ అయితే వేసుకుందామండి. బెల్ట్ కోసము ఇలా ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసి చివర్లో అయితే ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని రైట్ సైడ్లో ఈ కుట్టు వేసుకున్నది రాంగ్ సైడ్ పెట్టేసుకొనేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. చివరి వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని తిప్పి ఒక్కో స్టిచ్ అయితే మళ్ళీ వేసుకోవాలండి. ఆ ఖర్చులు అనేటివి లైనింగ్ వైపుకి ఉండేటట్టే చూసుకోవాలి. లైనింగ్ వైపు ఉండేటట్టు చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఒక ఫోల్డ్ చేసేసి
సింగిల్ ఫోల్డ్ చేసేసి తర్వాత డబుల్ ఫోల్డ్ ఇలా చేయాలండి. ఇలా చేసేసి మొత్తం దీనిపైన అయితే స్టిఫ్గా ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి. అంతేనండి, బ్యాక్ బెల్ట్ కూడా అయితే రెడీ అయిపోయింది. ఇలా బెల్ట్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకొనేసి టక్స్ అయితే ఫ్రంట్ పార్ట్లో అయితే ప్రిన్స్ కట్ లాగా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడైతే టక్స్ ఇచ్చుకోవాలండి. ఒక 4 ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకొనేసి క్రాస్గా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో పెట్టేసుకొనేసి మనం తీసుకునేది 1 ఇంచ్ కదా, సో మనం 1/2 ఇంచ్ అయితే ఇలా పెట్టేసుకొనేసి కుట్టు అయితే వేసుకోవాలండి. క్రాస్గా రావాలండి. అలాగే ఇంకో టక్స్ కూడా అంతేనండి, సేమ్ టు సేమ్ 2 బ్యాక్ టక్స్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయండి. ఇలా రెడీ అయిన తర్వాత నీట్గా ఇలా సర్దేసుకొనేసి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేయాలి. బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి, నీట్గా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఉక్సుల కోసం ఉక్సులు పట్టి పెట్టుకోవాలి అని అనుకున్నాం కదా, ఉక్సు పట్టి కోసం ఇలా నీట్గా ఇలా అనుకునేసి మనమైతే ఇక్కడ మిడిల్లోంచి నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఉక్సు పట్టి ఒక సైడ్ కాజా పట్టి అండి. ఒక సైడ్ ఉక్సు పట్టి ఒక సైడ్ కాజా పట్టి. సో మనము ఉక్సు పట్టి తీసుకుందాం. ఫస్ట్ కొంచెం క్లాత్ తీసేసుకొనేసి లైనింగ్ క్లాత్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని రైట్ సైడు మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఉక్సు పట్టికి బ్లౌజెస్కైనా అంతే కదండి, సేమ్ టు సేమ్ అలాగే ఇక్కడ తిప్పి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. లైనింగ్ వైపే ఖర్చులు ఉండేటట్టు చూసుకొనేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఫోల్డ్ అండి, తర్వాత ఇంకో ఫోల్డ్ లోపలికి అండి. మొత్తం టోటల్గా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. లైనింగ్ ఏమాత్రం కనిపించకూడదండి. ఉక్సు పట్టి అంటే నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అంతేనండి, ఉక్సు పట్టి అయితే రెడీ అయిపోయింది. తర్వాత కాజా పట్టి అండి. కాజా పట్టి కోసం వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రికే తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రికే తీసుకొనేసి రాంగ్ సైడ్ నుంచి కుట్టు అయితే వేసుకోవాలండి. చిన్నగా ఫోల్డ్ చేసుకొనేసి మనం నెక్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఫోల్డ్ అయితే చేసుకోవాలి. పైన ఇలా రబ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు వెడల్పుతో అయితే వేసుకోవాలండి ఒక స్టిచ్చు. చివర్లో కూడా ఇలా ఫోల్డ్ చేసేసి రబ్ చేసుకోవాలండి. అంతేనండి. తర్వాత వచ్చేసి మనము ఇలా కింద కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలా ఇలా ఫోల్డ్ చేసేసుకొనేసి ఫస్ట్ ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఒక ఫోల్డ్ చేసుకొని సెకండ్ ఫోల్డ్ వచ్చేసి మనము ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ కుట్టు కొంచెం ముందరికైతే రావాలండి. ఒక 1/2 ఇంచు ముందరికండి. ఎందుకంటే మనం పౌచెస్ పెడుతున్నాం కాబట్టి, లేదా కాజాలు వేసుకునే పాట అయితే ఆ కుట్టు పైకే రావాలండి. ఆ ఫోల్డింగ్ వచ్చేసి ఇప్పుడు మనం వేసే కుట్టు కూడా ఆ ఫోల్డింగ్ పైనే ఇలాగే పడాలండి. మామూలుగా అయితే ఇప్పుడు నేనైతే పౌచెస్ పెడుతున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇలా క్లాత్ వదిలేసేసి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నేను పౌచెస్ కోసం అనేసి నేను ఇలా కుట్టు అయితే వేసుకుంటున్నానండి. అదే కాజాల కోసం అయితే చివర్లో అయితే వేసేసుకోండి మీరైతే కుట్టు. అంతేనండి. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి 2 రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం అక్కడి నుంచి మనం ఇక్కడ పౌచెస్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి పౌచెస్ కోసము మనమైతే డ్రా చేసుకుందామండి. ఫస్ట్ చాక్ పీస్ తీసుకునేసి కిందను పైనను ఇలా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటే మిడిల్లో వచ్చేసి మనకు ఒక పాయింట్ అయితే వస్తుందండి. పైనుంచి మళ్ళీ మిడిల్లోకి, కింద నుంచి మిడిల్లోకి ఇలా పెట్టేసుకుంటే మొత్తం 5 మార్కింగ్స్ అయితే పడతాయండి. ఈ 5 మార్కింగ్ దగ్గరికి ఇలా పౌచెస్ అయితే ఇలా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే పౌచెస్ అయితే రెడీ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారము 5 బుక్స్లు అయితే వేసుకోవాల్సింది వస్తుందండి. 5 పౌచెస్ అయితే పెడుతున్నాను నేను. అంతేనండి. చూడండి, నిదానంగా ఇలా కుట్టేసుకుంటూ మార్కింగ్ దగ్గర ఇలా తిప్పేసుకుంటూ ట్రయాంగిల్ షేప్లో అయితే మనము ఇలా కుట్టేసుకుంటూ రావాలండి పౌచెస్. ఇలా మొత్తము చివరి వరకు పౌచెస్ అయితే ఇలా రెడీ చేసుకోవాలండి. మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఉక్స్ పట్టి అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇలాగైతే ఉంటుంది. అంతేనండి. తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందామండి. మనము షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. అది కూడా నెక్ సైడ్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా దేనికైనా అండి నెక్ సైడ్ మాత్రం ఈక్వల్గా ఉండాలి. చూసుకొని ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకొనేసి స్టిచ్ అయితే వేసుకోండి. షోల్డర్ వైపు హెచ్చు తగ్గులున్నా కట్ చేసుకోవచ్చండి. మనం నెక్ సైడ్ మాత్రము బాగోదండి అలా హెచ్చు తగ్గులుంటే.
ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ అయితే వేసుకుంటూ రండి. డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఖచ్చితంగా స్టిఫ్గా ఉండడం కోసము. నేనైతే 2 షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసానండి. అంతేనండి. హ్యాండ్ జాయింట్, సైడ్ జాయింట్లు, బాటమ్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోయింది, డౌన్లోడ్ అవ్వట్లేదు. సో అందుకనేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను. తర్వాత షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మనం హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.